అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా మానవ రూపధారి అయి మన మధ్యకు వచ్చిన భగవంతుడని, ఈ సృష్టిలోని చరాచరములన్నిటికీ ఆధ్యాత్మిక త్రోపునివ్వడానికి అరుదించిన కరుణామూర్తి అని మనమందరం విశ్వసించి ఆయనను ప్రేమించడం, ఆరాధించడం చేస్తూ ఉన్నాం కదా. మనం గత జన్మల్లో ప్రోగు చేసుకున్న సంస్కారాల కారణంగానే మన ప్రస్తుత జీవితం గడుస్తూ ఉంటుందని, ఈ సుఖాలు దుఃఖాలు సంభవిస్తాయనేటువంటి అవగాహన మనకు బాబా తన ప్రవచనాల ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే మన ఆధ్యాత్మిక అవగాహన లోపం వల్ల భగవంతుడు భూమి మీదకు వచ్చినప్పుడు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అనేక బాధలు అనుభవిస్తూ ఉంటాడని బాబా మనతో తరచూ చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రీతమ మెహర్ బాబా సర్వజ్ఞుడు, ఆయనకు సర్వము తెలుసు అని ఎన్నోసార్లు చెప్పడం కూడా సంభవించింది. అది మనం విశ్వసిస్తూ ఉన్నాము కూడా. మన జీవితాలు ఆయన ఇచ్చకు అనుగుణంగా సాగుతూ ఉంటాయనేటువంటి మనకి నమ్మకం కూడా మనకి ఉంది. ఏవైనప్పటికీ కూడా మన మనసు కారణంగా కొన్ని సందర్భాల్లో అజ్ఞానంతో మనం ఆలోచించడం, పనులు చేయడం అనేవి జరుగుతూ ఉంటాయనేది వాస్తవం. మనకే కాదు, బాబాతో సంవత్సరాల తరబడి ఆయనకు అన్నీ సమర్పించి అంకిత భావంతో ఉన్నటువంటి మండలి వారి విషయంలో కూడా, అలాగే ఆయనను అత్యంత ప్రేమించి ఆయన సత్యప్రేమ సందేశాల వ్యాప్తికి కృషి చేసిన వారిలో సైతం కూడా ఇటువంటి పోకడలు మనం చూస్తూ ఉంటాం. ప్రభు చరిత్ర చదువుతున్నప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. బాబా వాటిని సరిదిద్దిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే డాన్ స్టీవెన్స్ మరియు ఐవి జ్యూసు బాబా యొక్క పర్యవేక్షణలో గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ గ్రంథం రూపుదిద్దుకుందనేది విషయం మనకి తెలుసు విషయమే. డాన్ స్టీవెన్స్కి జరిగినటువంటి అనుభవాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డాన్ స్టీవెన్స్ ఆయిల్ కంపెనీలో మంచి జీతం అందుకుంటున్నటువంటి కార్యనిర్వాహకుడు. ఆయన ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అతను ఒకసారి బాగా ఆలోచించి మానవ శ్రేయస్సుకు ఎక్కువగా సహాయపడే అవకాశం ఉన్న ఒక డాక్టరు, ఒక టీచరు లేదా కౌన్సిలర్ వంటి పనులు చేయాలి, ఈ చమురు వ్యాపారాన్ని విడిచిపెట్టేయాలని అనుకుంటాడు అతడు తదుపరి పర్యాయం భారతదేశానికి వచ్చినప్పుడు బాబాకు తన నిర్ణయం తెలియజేయాలని అనుకున్నాడు. ఈసారి అతను బాబా వద్దకు వచ్చినప్పుడు పలకరింపులు ముగియగానే డాన్ స్టీవెన్స్ బాబాతో, బాబా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాన్ని నేను మీతో చర్చించాలనుకుంటున్నానని చెప్తారు ఒకసారి వచ్చినప్పుడు. అయితే బాబా అడుగుతున్నారు అతను, ఏంటి విషయం చెప్పు అన్నట్లు అతని వైపు ఆసక్తికరంగా చూశారు బాబా. డాన్ స్టీవెన్స్ కొంత చెప్పాడో లేదో బాబా ఎరిచ్తో దేని గురించో చెప్పడం మొదలెట్టారు ఆయన. డాన్ స్టీవెన్స్ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. కొన్ని వాక్యాలు చెప్పగానే బాబా మళ్ళీ ఎరిచ్తో ఏదో చెప్పడం మొదలెట్టారు. డాన్ స్టీవెన్ను ఎరిచ్ ఏదో విషయం కూడా ఆ సందర్భంలో అడగడం జరిగింది. డాన్ దానికి సమాధానం చెప్పడంలో ఇంకా ఎంతగా మునిగిపోయాడంటే, స్టాండర్డ్ ఆయిల్ కంపెనీలో తను చేస్తున్న ఉద్యోగం నుండి మారాలనుకుంటున్నటువంటి తన ప్రణాళిక గురించి చెప్పడమే మర్చిపోయాడు బాబాతో. ఇండియా నుండి విమానంలో అమెరికా వెళ్తుండగా మధ్యలో అసలు విషయం అతనికి గుర్తుకొచ్చింది. బాబాకు తన విషయం చెప్పడంలో విఫలమైనందుకు చాలా బాధపడ్డాడు అతను. బాబాను మరోసారి కలిసినప్పుడు ఈ విషయాన్ని బాబాకు చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు అతను. కొన్ని నెలల తర్వాత డాన్ స్టీవెన్స్ బాబాను కలవడం జరిగింది. బాబాను కలిసిన వెంటనే
తాను చెప్పాలనుకున్న విషయాన్ని మొదలెట్టాడు. అయితే మళ్ళీ ఇదివరకు జరిగినట్లే జరిగిందంట ఈసారి కూడా. బాబా శ్రద్ధగా వినడం మొదలుపెట్టడం, కొద్దిసేపట్లోనే వారు చర్చించుకుంటున్న విషయం కాక మరొక విషయం గురించి ముచ్చటించుకోవడం. ఇక డాన్ స్టీవెన్స్ బాబాతో చెప్పాలనుకున్న విషయాన్ని మళ్ళీ మర్చిపోవడం జరిగేది. ఈసారి వచ్చినప్పుడు కూడా అతనికి విమానంలో ఉండగా విషయం గుర్తుకొచ్చింది. తన పొరపాటుకి చాలా చింతించాడాయన. ఈసారి ఎలాగైనా సరే బాబాతో ఈ విషయాన్ని చర్చించాలని డాన్ స్టీవెన్స్ గట్టిగా నిర్ణయించుకొని ఉన్నాడు. 1964 జూలైలో వచ్చినప్పుడు బాబాని కలిసినప్పుడు ఇట్లా అడుగుతున్నాడు అతను బాబాని. బాబా, నా మనసులో ఒక విషయం అదే పనిగా తలెత్తుతూ నన్ను ఇబ్బందికి గురి చేస్తుంది. అది నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. నేను ఆ విషయం గురించి 2-3 సార్లు మీతో చెప్పాలని మొదలుపెట్టాను. కానీ ఏదో కారణాల వల్ల విషయం ప్రక్కదారి పట్టడంతో మీతో చెప్పడం సాధ్యపడలేదు అని అంటాడు. ఈసారి బాబా అంటారు కదా, అలాగా అన్నట్లు డాన్ స్టీవెన్స్ కళ్ళల్లోకి తిన్నగా చూస్తూ విషయాన్ని అంతరాయం లేకుండా కొనసాగించడానికి అనుమతించారు ఆయన. తాను ఇప్పుడు వ్యాపారంలో చేస్తున్న పని కాక ఇంకేదో చేయాల్సిన సమయం వచ్చిందని డాన్ స్టీవెన్స్ బాబాకు చెప్పబోతుండగానే బాబా అతని మాటలకు అడ్డుపడుతూ, నిన్ను ఈ చమురు వ్యాపారంలో ఎవరు పెట్టారని నువ్వు అనుకుంటున్నావు అని ప్రశ్నించారు బాబా. ఆ ప్రశ్నకి డాన్ నిర్ఘాంతపోయాడు. అతనికి ఒక్కసారిగా కూడా సమాధానం అర్థమైపోయింది. నేను నిన్ను ఈ ఆయిల్ బిజినెస్లో ఎందుకు పెట్టానో తెలుసా? నీ ఈ ప్రస్తుత జీవితంలోని సంస్కారాలు తృప్తికరంగా నివృత్తి చేసుకోవడానికి తగిన వాతావరణం నీవు నిర్వహించేటువంటి ఈ వ్యాపారంలోనే ఉంది. అందుకే నిన్ను నేను అక్కడ ఉంచాను. ప్రస్తుతం అక్కడే ఉండు అని బాబా చెప్పడం జరిగింది. బాబా మాటలు డాన్ స్టీవెన్స్పై తీవ్ర ప్రభావాన్ని పరిచాయి. అతని వృత్తి పట్ల అతని ఆలోచన వైఖరిని పూర్తిగా మార్చేశాయి అవి. నా వృత్తి ఒక అధమమైన వృత్తి, అనగా నేను ఇతర పనులు చేయడానికి అవసరమైన డబ్బు సంపాదించే మార్గం నా ఈ వృత్తి అని ఇప్పటి వరకు భావిస్తున్న అతను మరో విధంగా ఇప్పుడు భావించడం జరిగింది. అదేంటంటే, నా వృత్తి నాకు ఒక సాహసపూరితమైన కార్యంగా మారింది. మరింత ఉత్తమమైన పని చేయడానికి బాబా ఏ పరిస్థితులు కల్పిస్తారో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను అని ఆ సమయంలో ఆయన భావించడం జరిగింది. అలాగే డాన్ స్టీవెన్స్కి సంబంధించిన ఇంకో విషయాన్ని కూడా ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. డాన్ స్టీవెన్స్ 1965 మార్చి 16వ తారీఖున బాబాని కలవడానికి రావడం జరిగింది. బాబాని కలవడానికి కొన్ని క్షణాల ముందు డాన్ స్టీవెన్స్ ఎరిచ్ గదిలో కూర్చున్నాడు. అయితే మణి అక్కడికి వచ్చి, డాన్, నీవిక్కడ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే బాబా నీ కోసం ఒక బహుమతిని దాచి ఉంచారు అని చెప్పింది ఆమె. మణి బయటికి వెళ్ళి కొన్ని నిమిషాల్లోనే ఒక మనీలా కవర్తో తిరిగి వచ్చి, దానిని నీవే తెరిచి చూడు అని ఆయనతో అంటుంది. దాని లోపల బాబా వాడిన మాసికలు గల సాద్రా ఉందట. మణి డాన్ స్టీవెన్స్తో ఇలా చెప్పింది. 1965 జనవరి 14వ తేదీ సాయంత్రం బాబా విశ్రాంతికి పడుకునే ముందు ఈ సాద్రాను తీసి మెహరా చేతికిచ్చారు. దీనిని డాన్ స్టీవెన్స్ కోసం జాగ్రత్త చెయ్యి. ఈసారి అతడు ఇక్కడికి వచ్చినప్పుడు దీనిని ఇవ్వు అని చెప్పారని చెప్తుందామె. ఆ తర్వాత బాబా హాల్లోకి వచ్చి డాన్ను పలకరించిన పిదప డాన్ బాబాతో, బాబా, నీవు ప్రసాదించిన సాద్రాన్ని అందుకున్నాను. నేనెంత సంబరపడిపోయానో మాటల్లో చెప్పలేను. నీకు ధన్యవాదాలు అర్పించుకోవాలనుకుంటున్నాను అంటాడు ఆయన. ఆ తర్వాత డాను ఈ విషయం గురించి ఇలా గుర్తు చేసుకున్నాడు. నేను నా భావాలను చెప్పడం మొదలుపెట్టినప్పుడు బాబా చాలా సంతోషంగా కనిపించారు.
అయితే చెప్పడం పూర్తి చేసే సమయానికి ఆయన చాలా అసంతృప్తిగా కనిపించారు అని. మెహరాజాదులో తాను ఉండే సమయం ముగుస్తుందనంగా బాబా యొక్క అసాధారణమైన ప్రేమ మరియు కృపకు ఉప్పొంగిపోయినటువంటి డాన్ స్టీవెన్స్ బాబా ఎదుట సాద్రా ప్రస్తావన మళ్ళీ తీసుకొచ్చాడు. బాబాతో తాను చర్చించే విషయాల్లో చివరిదిగా సాద్రాను గురించి మాట్లాడుతూ రెండోసారి బాబాకు ఈ విధంగా ధన్యవాదాలు చెప్పాడు ఆయన. బాబా, ప్రేమాన్వితమైన సాద్రాను నాకు ప్రసాదించావు, దానితో పంపిన అద్భుతమైన నీ ప్రేమను కూడా ప్రసాదించావు, అందుకోసం నేను నీకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అని అంటారు ఆయన. ఇప్పుడు బాబా కోపంగా కనబడ్డారట, కానీ ఏమీ అనలేదు. డాన్కు వీడ్కోలు చెప్పి బాబా హాలు నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత డాన్ ఎరిచితో ఇలా అంటున్నారు ఆయన, నేను సాద్రా కోసం కృతజ్ఞతలు చెప్పినప్పుడు బాబా నా వైపు కోపంగా చూడడం కేవలం నా ఊహేనా, లేక బాబా నాపై నిజంగా కోపంగా ఉన్నారా అని అడిగాడు ఆయన. అయితే ఎరిచి సమాధానంగా ఇట్లా అంటున్నారు, నీకు అర్థం కాలేదా అని అడిగారు ఆయన్ని. లేదు, సాద్రాన్ని అందుకున్న నాలో ఆనందం కట్టలు తెంచుకోగా బాబాకు ధన్యవాదాలు చెప్పాలనిపించింది, అంతే అన్నారు డాన్ స్టీవెన్స్. ఎరిచి వివరిస్తూ ఇట్లా అంటున్నారు, డాన్, నీకు నీవు ఎలా ధన్యవాదాలు చెప్పగలవు అని అడిగారట. అంటే అవతారుడు తన ప్రేమికునితో ఒకడై ఉండడాన్ని సూచించడంతో డాన్కి అది ఎంతో లోతైన ఒక గుణపాఠంగా తోచిందట. బాబాకు కానీ వేరెవరికి కానీ డాన్ చెప్పని విషయం ఏంటంటే, జనవరి 14వ తేదీ నిజానికి అతని పుట్టినరోజు. అతని పుట్టినరోజు కానుకగా ఆ రోజు బాబా ఆయనకి సాధనాన్ని ఇవ్వడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై.